కానీ చెప్తున్నది పదే పదే చెప్తున్నటువంటి అంశం ఏంటనేది ఒకసారి కనుక చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినటువంటి ప్రభుత్వము మొట్టమొదటి సమావేశంలో, శాసనసభ సమావేశాల్లో తెలంగాణ అప్పుల పైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వాళ్ళు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. వాళ్ళు శ్వేతపత్రంలో ఏం చెప్పారంటే, కేసీఆర్ దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని రకాల అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధితో పాటు అన్ని రకాల అప్పులు 6,71,757 కోట్ల రూపాయలు అని చెప్పారు. 6,71,000 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు సడన్ గా ఈ ఫిగర్ ఎక్కడొచ్చింది? 8,21,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, బకాయిలు అని అంటే అది స్కాలర్షిప్ల బకాయిలు కావచ్చు, సంక్షేమ పథకాలకు అమలు చేసే బకాయిలు కావచ్చు, కాంట్రాక్టర్ల కావచ్చు, డిస్కమ్ల బకాయిలు కావచ్చు, సింగరేణికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు, తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు. ఈ బకాయిలన్నీ కూడా కలిపితే 1,09,000 కోట్లు అని ప్రభుత్వం చెప్తుంది. ఈ బకాయిలు ఆ 6,71,000 కోట్ల రూపాయలు, అంటే అవి 7 లక్షలు, ఇవి 1,00,000, మొత్తం కలిపి 8 లక్షల కోట్లు రఫ్ గా మనకి కనపడుతుంది. అయితే కొత్తగా ఏంటి అనంటే, కొత్త ఎకనామిక్స్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, బకాయిలను కూడా అప్పుల జాబితాలో వేసి చూపించవచ్చు అనేది ఒకటి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అప్పు అనేది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్న దాన్ని అప్పుగా పరిగణించాలా. మీరు కార్పొరేషన్ల ద్వారా సేకరించింది కానీ నాన్ గ్యారంటీస్ తోటి, గ్యారంటీస్ తోటి తీసుకున్నటువంటి అప్పులను మనం ఒక అసెట్ గా చూడాలి. ఉదాహరణకు చెప్తాను. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఐఆర్ఎఫ్సి నుండి, వెంకటరెడ్డి గారికి తెలుసు కదా, బాగానే మొన్న చర్చలో పాల్గొన్నారు కదా, ఐఆర్ఎఫ్సి నుంచి 13,600 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఫర్ వాట్? దేనికి అంటే మెట్రో అసెట్ క్రియేట్ చేయడానికి. మరి ఇది అసెట్ వాల్యూ కింద వస్తుందా, అప్పు కింద వస్తుందా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే, స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి క్రియేట్ చేసి కేసీఆర్ గారు 94,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కుళేశ్వరం ఆనకట్ట, దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అది ప్రాజెక్ట్ అసెట్ అవుతుందా, అప్పు అవుతుందా? అందుకని ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న వాటిని మనం అప్పుగా పరిగణించి, స్పెషల్ పర్పస్ వెహికల్, కార్పొరేషన్, గ్యారంటీలు, నాన్ గ్యారంటీల కింద తీసుకున్న దాన్ని అసెట్ గా చూపించాల్సినటువంటి అవసరం. ఇక్కడే జూపల్లి ఒక మాట చెప్పారు, అంటే కాళేశ్వరం కమిషన్ అప్పు కడుతుంది అని కదా. ఇప్పుడు మరి వాళ్ళకి ఆదాయం లేదు కదా, మరి ఎవరు కట్టాలి ఈ అప్పు? ప్రభుత్వమే కట్టాలి కదా. నో రోజా గారు, ఇప్పుడు మీరు మెట్రో నుండి ఆదాయం వస్తుంది, కాళేశ్వరం నుంచి ఆదాయము రావటం లేదు అనేది కాదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, పంట ద్వారా వచ్చే ఆదాయమే రాష్ట్రానికి వచ్చే ఆదాయం జిఎస్డిపిలో కలిసిపోతుంది. మనం స్పెషల్ గా సెస్ వేసో లేకపోతే పన్ను వేసో, నీటి తీరువ పన్ను వేసో తీసుకోవాల్సినటువంటి, అదే ఎకానమీ చాలా కాంప్లెక్సిటీ ఉంటుందండి, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది అదే. రాజకీయ విమర్శలు కాకుండా వాస్తవమైనటువంటి ఎకనామికల్ పొజిషన్స్ ని కనుక మనం చూస్తే, మనం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకునే అప్పు దేనికి పోతుందో తెలుసా అండి? మనం ఈ నెలలో వేస్ అండ్ మీన్స్ అంటాం కదా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతే అది ఇస్తాం. కాబట్టి మనం దాన్ని అప్పుగా భావించాలి, అది భారంగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎంత అప్పు ఉందనేది చూడాలి. ఇది ఒక పాయింట్. అయితే రెండోది, నేను ప్రభుత్వాన్ని ఒక కీలకమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటి అనంటే, వాళ్ళ రాజకీయ విమర్శలు ఎలాగైనా ఉండొచ్చు, నేను నిరూపించలేకపోతే రాజీనామా చేస్తాను, మీరు వస్తారా, మమ్మల్ని రమ్మంటారా అనే విమర్శ పక్కన పెడితే, నేను ఒక కీలకమైనటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను. ఏంటి అనంటే, ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుందంటే, ఇది 2003లో చేశారు, 2004 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం ఏం చెప్తుందనంటే, మొత్తం రాష్ట్ర ప్రభుత్వ జిఎస్డిపిలో అప్పుల వాటా 25% వరకు ఉండొచ్చు, 30% మించరాదని చెప్తుంది. అవును. కానీ కేసీఆర్ దిగిపోయే నాటికి 27% ఉంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసరికి 31.5% అయింది. ఇది డేంజర్ కదా. మరి ఈ అంశాన్ని బయట పెట్టకుండా, ఈ అంశం గురించి మాట్లాడకుండా అప్పులు 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 అంటే, ఎస్ కేసీఆర్ అప్పులు చేశారు, ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుంది, అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా నడిపేటటువంటి స్థాయి వాళ్ళ లేదు అనేది ఒక అంశం గుర్తించాలా. రెండోది, కేసీఆర్ మొత్తము 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 7 లక్షల కోట్లు. మీరు బకాయిలు పక్కన పెట్టండి. కానీ మరి అదే విషయంలో హరీష్ రావు చెప్తున్నారు 4,15,000 కోట్ల అప్పు అంటున్నారు కదా.
రోజా గారు ఒక కీలకమైన పాయింట్. కేసీఆర్ 6,97,000